If a dice is thrown, what is the probability that the number appeared is a multiple of 3? ఇది ప్రాబిలిటీ చాప్టర్ నుంచి ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2018లో అడిగారు. ఓకే, ప్రాబిలిటీ అనగానే మనకి డెఫినేషన్ ఏమని గుర్తొస్తుంది? ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. రైట్, అంటే మనకి వాట్ ఆర్ ద ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అనేది ఫస్ట్ తెలియాలి, తర్వాత నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ అనేది తెలియాలి. ఈ పర్టికులర్ కేసులో ఈవెంట్ ఈ ఏంటి? అపియరెన్స్ ఆఫ్ నెంబర్ దట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 3, అది ఈవెంట్. ఓకే, సపోజ్ మనం ఒక డైన్ త్రో చేసాం అనుకోండి, వాట్ యు గెట్ ఈస్ వన్ ఆఫ్ దిస్, రైట్? 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ పడుతుంది, రైట్? సో పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? 1 2 3 4 5 6. ఈ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ని ఒక సెట్ ఫామ్లో రాస్తే కనుక దాన్నే శాంపుల్ స్పేస్ అని కూడా అంటాం. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, సో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటి? 1 2 3 4 5 6. సో నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత? 6, రైట్? 1 2 3 4 5 6, టోటల్ 6 అవుట్కమ్స్ ఆర్ పాసిబుల్. ఇట్లో ఏదైనా పడవచ్చు డై త్రో చేసినప్పుడు, రైట్? నౌ మనకి ఈవెంట్ ఏంటి? ఈవెంట్ ఈజ్ గెటింగ్ ఎ నెంబర్ దట్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. ఓకే, గెటింగ్ ఎ నెంబర్ దట్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 పడినప్పుడు 6 పడినప్పుడు this particular event is going to happen, right? The number appearing 3 పడినప్పుడు number appearing is multiples of 3, 6 పడినప్పుడు కూడా it is a multiple of 3, right? So event E అనేది ఎప్పుడు అక్కర్ అవుతుంది? when you get 3 or when you get 6, right? అంటే ఈ పర్టికులర్ కేసులో ఈవెంట్ స్పేస్ అంటాం దీన్ని. ఈవెంట్ ఎప్పుడైతే అక్కర్ అవుతుందో అట్లన్నిటినీ ట్యాబ్లెట్ చేసిన సెట్ని ఈవెంట్ స్పేస్ అంటాం. ఆ సెట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? 3, 6, రైట్? సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఈవెంట్ స్పేస్ ఈజ్ 2, రైట్? దట్స్ వై వీ కెన్ సే దట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ 2. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 అని వచ్చింది న్యూమరేటర్, డినామినేటర్ వాల్యూ 6 అని వచ్చింది, రైట్? సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ నౌ ఈజ్ 2/6, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3, రైట్? సో ప్రాబిలిటీ ఆఫ్ the number getting which is of multiple of 3 is 1/3. Understood? Probability that the number appeared is multiple of 3 అనేది ఎంత అవుతుంది? 1/3 అవుతుంది. Let us solve another problem of similar kind. If a dice is rolled once, what is the probability of getting a prime number? ఇది తెలంగాణ పాలిసెట్ 2018లో ఇచ్చారు. మనకి ప్రాబిలిటీ అనగానే ఫస్ట్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటో చూడాలి. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? 1 2 3 4 5 6 ఆల్రెడీ మనం చూసాం, రైట్? సో దీన్ని శాంపుల్ స్పేస్ అంటామని కూడా చెప్పాను, రైట్? మనకి ఈవెంట్ ఈ ఏంటి? ఓకే, నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 6. ఈవెంట్ ఈ ఏంటి? గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ద ఈవెంట్. మనకి 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్, రైట్? సో మనకి డైస్ త్రో చేసినప్పుడు 2 వచ్చింది అనుకోండి, ప్రైమ్ నెంబర్ అనే ఈవెంట్ హ్యాపన్ అయినట్టు. 3 అన్నా 5 వచ్చినా ప్రైమ్ నెంబర్ అనే ఈవెంట్ అక్కర్ అవుతున్నట్టు, రైట్? అంటే ఈవెంట్ స్పేస్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? 2 3 5. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఈవెంట్ స్పేస్ ఈజ్ 3, రైట్? సో మనం ఏమని చెప్పొచ్చు? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ ఈవెంట్ టు హ్యాపెన్ ఈజ్ 3, రైట్? సో ప్రాబిలిటీ డెఫినేషన్ ఏమని చెప్తుంది? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? 3/6 అని రాయొచ్చు, రైట్? సో ఇట్ మీన్స్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ ప్రైమ్ నెంబర్ ఈజ్ 1/2, రైట్? లెట్స్ సీ అనదర్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ an even number in a single throw of die? ఇది తెలంగాణ పాలిసెట్ 2020లో అడిగారు. ఓకే, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ an even number in a single throw of a dice?
సో మనం తెలుసు ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చి 1 2 3 4 5 6 అంటే నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ 6, రైట్. ఇక్కడ ఈవెంట్ ఈ అనేది ఏంటి, అకరెన్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్, రైట్. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ చూద్దాం. 2 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, 4 6, రైట్. అంటే ఈ 3 నెంబర్స్లో ఏ నెంబర్ పడినా కానీ మనకి ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది, రైట్. ఇట్ మీన్స్ the event space is going to have numbers 2, 4 and 6. Number of elements in the event space in 3, right. That's why we can say that favorable outcomes for this event to happen is 3, right. And probability definition prakaram మనం ఏమని చెప్పొచ్చు ఇప్పుడు, probability of event E is 3/6, that is equal to 1/2, right. So probability of getting an even number when you throw a die one time, what you will get is 1/2. ఓకే, మనకి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ నెంబర్ అన్నారు అనుకోండి, అది కూడా 1/2 అవుతుంది. ఎందుకంటే 1 3 and 5 ఇవి కూడా 3నే, రైట్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దాట్ పర్టికులర్ ఈవెంట్ ఆల్సో 3. అందు గురించి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ నెంబర్ ఈజ్ ఆల్సో 1/2. అండర్స్టూడ్.